హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆ ఛానల్లో ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నారు. పెడతాను, అప్పుడు వీడియో పెడతాను, కానీ జనవరి నుంచి ఎండింగ్ నుంచి పూర్తి స్థాయిలో దాంట్లో కూడా పెడతాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందుట్లో వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంతకుముందు గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్లకు వచ్చేసరికి ఎలిజిబిలిటీ లిస్టుల్లో కానీ డైరెక్ట్గా అప్లై చేయించుకోవడానికి కానీ కొన్ని సబ్జెక్టులకు వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అది R18/2022 పాస్డ్ అవుట్ వాళ్ళు అప్పుడు స్టార్టింగ్లో కూడా. అయితే అలాంటి వాటికి ఇప్పుడు మాడిఫై చేసి మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ కూడా వీళ్ళు యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. యూ క్యాన్ అప్లై గ్రేస్ మార్క్స్ టు దోస్ సబ్జెక్ట్స్ ఆల్సో. సో if the subject is in the grace marks eligibility list. సో అదేంటో దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే 2022లో ఫస్ట్ ఒకటి వచ్చేసరికి ఏంటంటే, రీఅడ్మిటెడ్ వాళ్ళకి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు R16లో ఉన్న వాటికి పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చేవాడు కదా ఒకటి. ఆ తర్వాత మామూలుగా ఎవరైనా కానివ్వండి 2022, 2023, 2024 రెగ్యులర్గా చదివిన డ్రాయింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఇచ్చేవాళ్ళు కాదు. సో అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మీరు రీఅడ్మిట్ అయిన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి ఇస్తున్నారు. అది ఎలా ఇస్తున్నారు, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు R16లో కొంతమంది చదువుతారు, ఆ తర్వాత D10 అయి R18లో చేరుతారు. అయితే దానికి కొన్ని కొత్త కండిషన్స్ అప్లై చేశారు. అవేంటో మీరు కాల్ మీ 4లో కాల్ చేయండి, చెప్తాను. ఎందుకంటే ఇక్కడ టైం ఖర్చు చెప్పాలంటే చాలా ఉంది. ఇంకా డ్రాయింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. డ్రాయింగ్ ఏంటంటే కొన్ని బ్రాంచెస్, ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అంటారు కొంతమంది, వేరే గ్రూపుల వాళ్ళు, కొంతమంది వచ్చేసరికి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటారు. అయితే ఏంటంటే కొన్ని గ్రూపుల వాళ్ళు ఏం చేస్తారంటే, లోకల్లోనే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసేసి కొన్ని క్వశ్చన్ డ్రాయింగ్ అనేది పైకి పంపించడం జరుగుతుంది పేపర్ వాల్యుయేషన్కి. సో ఇక అలాంటివి ఏంటంటే అవి అప్లై చేయడానికి కుదిరేది కాదని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, గ్రాఫిక్స్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అయినా కానివ్వండి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అయినా కానివ్వండి, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ కింద మాడిఫై అయిపోయింది గ్రేస్ మార్క్స్ రూల్. నేను చెప్పడం మర్చిపోయాను నేను. ఓకేనా. ఇక నిన్న చెప్పింది ఏంటంటే, డ్రాయింగ్ పెట్టుకోకూడదు అన్నది ఇంటర్నల్ కింద కనుక ల్యాబ్ కింద కండక్ట్ చేస్తే కొన్ని మెకానికల్ బ్రాంచ్లు అలాంటి వాళ్ళు ఉంటారు, వాటికి మీరు పెట్టుకోవాలి కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా. టైం కన్జ్యూమ్ అవుతుందని చెప్పి స్పీడ్గా చెప్పాను నిన్న. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్గా గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ 3 అనేది రిలీజ్ అయింది. సో దాంట్లో వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఈ డ్రాయింగ్ సబ్జెక్టులు కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే 30/23 గ్రేస్ మార్క్స్ ఎన్ని సబ్జెక్టులు అనేవి ఇచ్చుకునే పరంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కదా. సో మీరు వీటికి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్, ఓపెన్ ఎలెక్టివ్స్ వీటికి కూడా పెట్టుకోవచ్చు. కానీ ప్రాజెక్టులు, ల్యాబులు వీటికి మాత్రం పెట్టుకోవాలి కాదు, పర్మిషన్ ఇవ్వటం లేదు. ఓకేనా. సో మరి ఎలిజిబిలిటీ లిస్ట్లో రాకపోతే నెక్స్ట్ లిస్ట్లో రావడానికి ఛాన్స్ ఉంటుందంటే ఉంటుంది. కానీ ఎలిజిబిలిటీ లిస్ట్లో రాలేదంటే మీకు ఎక్కడో ఏదో ఇది ఉన్నట్టు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే 100కి 1% కొంతమంది పేర్లు రావు పాపం. అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. అదండి. అయితే ఎలిజిబిలిటీ లిస్ట్లో రాలేదు అంటే ఏంటంటే, జనరల్గా ఎలా ఉంటుందంటే, ఎలిజిబిలిటీ లిస్టు అందరూ చెక్ చేసి అందరూ ఎన్ని పేర్లు అయినా కానివ్వండి సబ్జెక్టులతో సహా వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, మీ కాలేజీ వాళ్ళు కూడా డేటా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు అడుగుతున్నప్పుడు. ఓకేనా. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందండి. ఓకేనా. సో ఇక ఇంకొక వీడియో ఈవినింగ్ ఇంకోటి చేస్తాను, ఈవినింగ్ లోపు. అదేంటంటే, గ్రేస్ మార్క్స్ ఇంకా లిస్టులు రిలీజ్ అవుతాయా లేకపోతే ఏం చేయాలి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీకు డౌట్స్ కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.